ఆసియా యుద్ధం 32వ రోజుకు చేరింది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులను తీవ్రం చేసింది. కువైట్ కు చెందిన ఓ ఆయిల్ ట్యాంకర్ పై భీకర దాడి చేసింది. కువైట్ కు చెందిన అల్ సల్మీ అనే భారీ క్రూడ్ ఆయిల్ నౌక దుబాయ్ పోర్టు వద్ద ఉంది. ఇరాన్ డ్రోన్లతో దాడి చేయగా భారీగా మంటలు చెలరేగాయి. ఘటన తీవ్రత ఎక్కువగా ఉన్న 24 మంది సిబ్బంది సురక్షితంగా ఉన్నారని అధికారులు ధృవీకరించారు. ఇక దాడి సమయంలో ట్యాంకర్ నిండా ఆయిల్ ఉన్నట్లు తెలుస్తోంది. అది సముద్రంలో వలికిపోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమైంది. ఇక రెస్క్యూ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ పై హెచ్చరికల స్వరాన్ని మరింతగా పెంచారు. త్వరగా ఒప్పందం కుదుర్చుకుని హర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవాలని సూచించారు. లేకపోతే ఇరాన్ ఇంధన కేంద్రాలు, మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. పశ్చిమాసియా యుద్ధం నాటి నుంచి హర్ముజ్ పేరు మార్మోగుతోంది. ఇక ఆయిల్ రవాణాలకు ఆ జలసంధి కీలకం. ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ రవాణాకు సంబంధించి అన్ని దేశాలకు ఆ మార్గం ద్వారానే నౌకలు ప్రయాణిస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం భీకరంగా సాగుతున్న నేపథ్యంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. హర్ముజ్ లో టోల్ వసూలుకు ఇరాన్ పార్లమెంట్ సెక్యూరిటీ కమిటీ ఆమోద ముద్ర వేసింది. ఇక హర్ముజ్ ద్వారా ప్రయాణించే నౌకలపై టోల్ వసూలు చేయనుంది. ఒక్కో ఆయిల్ ట్యాంకర్ పై గరిష్టంగా 18.90 కోట్లు వసూలు చేయనున్నారు. ఇజ్రాయెల్, అమెరికా మిత్ర దేశాలపై ప్రతి దాడులు చేస్తున్న ఇరాన్ హర్ముజ్ పై తన సార్వభౌమాధికారాన్ని పెంచడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంది. మార్చి 13 నుంచే ఈ ఫీజులను అమలు చేస్తున్నట్లు ఐఆర్ఐబీ తెలిపింది. ఐఆర్జీసీ నిర్దేశించిన టోల్ సిస్టమ్ నిబంధనలు పూర్తి చేసి 26 నౌకలు హర్ముజ్ ను దాటాయి. ఇక ఇరాన్ తీసుకున్న నిర్ణయంపై అమెరికా భగ్గుమంది. జలసంధిపై టెహ్రాన్ నియంత్రణను ప్రపంచ దేశాలు అంగీకరించబోవని స్పష్టం చేసింది. అంతర్జాతీయ జల మార్గాలను కూడా స్వాధీనం చేసుకుని తమవిగా చెప్పుకునే అవకాశం ఉందంటూ అమెరికా సెటర్లు వేసింది. ఇదిలా ఉంటే నౌకలపై టోల్ విధించడాన్ని G7 దేశాలు తప్పుపట్టాయి.